హలో అండి అందరికీ. ఈరోజైతే నేను గోధుమ పిండితో పూరి చేయబోతున్నా. సో ఇది తెలిసిన వాళ్ళకి మాత్రం కాదండి, తెలియని వాళ్ళకి మాత్రమే. అండ్ ఏంటంటే కొంతమంది మైదా పిండితో కూడా చేసుకుంటారు కదా, అలా అయితే నేను ఎప్పుడు చేయలేదు. పూరి చేసుకుంటూ కూడా చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి ఇంకా ఈరోజు పూరి చేశాను, అది కూడా గోధుమ పిండితో. ముందైతే నేను గోధుమ పిండి కలిపేసి ఒక 5-10 మినిట్స్ అట్లా పెట్టేసిన తర్వాత ఇంకా ఇలా పూరిలా చేసుకుంటున్నా. సో నచ్చితే మీరు కూడా గోధుమ పిండితో ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మేమైతే ఎప్పుడు చపాతీలు అంటే రెగ్యులర్గా మా అమ్మ చేస్తూ ఉంటుంది, పూరి అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి చాలా రోజులు అవుతుంది. దీని కాంబినేషన్లోకి పూరీలోకి మనం ఏదైనా గ్రేవీ కర్రీ అయినా సరే, కొంతమంది ఫ్రైస్తో కూడా తింటారు, కానీ ఏదన్నా గ్రేవీ కర్రీ అయినా లేకుంటే పప్పు అయినా అలా కూడా చాలా బాగుంటుంది అనమాట. కొంతమంది పూరీ కర్రీతో కూడా ఆలు దాంతో చేసుకుంటాం కదా, అలా కూడా బాగుంటుంది. నేనైతే దీని కాంబినేషన్లోకి ఆలు టమాటా కర్రీ చేసేసి ఇంకా పూరీ కోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసిన. సో ఆయిల్ అంతా బాగా హీట్ అవ్వనివ్వాలి, అప్పుడే మనకు మంచిగా గోధుమ పిండితో చేసిందైనా సరే ఈ పూరి బాగా పొంగుతుంది అనమాట. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఈ పూరీలు 1 by 1 వేసుకున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, అవి కూడా చాలా సాఫ్ట్గా వచ్చినాయి. అంటే మనం కొంచెం ఆరిపోతే కూడా గట్టిగా అవుతాయి అలా అనుకుంటాం కదా, అలా అయితే అసలు ఏమి లేవు. చాలా సాఫ్ట్గా వచ్చినాయి, ఆరిపోయినా కూడా అట్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. అందుకే మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో ట్రై చేయని వాళ్ళు, అంటే గోధుమ పిండితో ఎప్పుడు చేయని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి ట్రై చేయండి. మంచిగా పొంగుతాయి కూడా గోధుమ పిండితో కూడా, మనకి హెల్త్కి కూడా గోధుమ పిండి చాలా మంచిది. సో నేనైతే ఈరోజు పూరీలు ఇలా చేశానండి. సో మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే మనకి ఇలా బాగా పొంగినట్టుగా వస్తాయి అన్నమాట. సో ఈరోజు అంటే పూరి ఈ టైప్లో మీరు ఎప్పుడైనా చేసుకున్నారా లేదా కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మనం అనుకుంటాం కదా మైదా పిండితో చేస్తేనే మంచిగా వస్తాయి ఎలా అని, కానీ లేదండి, గోధుమ పిండితో చేసినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం పిండి కూడా కొద్దిసేపు అలా పక్కన పెట్టేమి ఉండాల్సిన అవసరం లేదు, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి గోధుమ పిండికి ఆల్రెడీ మనకి. పూరి అయితే బాగా పొంగింది. అంటే ఆయిల్ హీట్ అవ్వని వేసుకున్నాం అనుకోండి, పొంగకుండా ఇలా గట్టిగా మనకి చెక్కలాగా అలా వస్తాయి. బాగా పొంగిన తర్వాత ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకుంటే ఏంటంటే మంచిగా పొంగుతాయి, మనకి సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇవంతా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని, ఇంకా ఆయిల్ హీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి అలా వేసుకోండి. సో నేను కర్రీ అయితే దీనికోసం ముందే ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. ఇంకా పూరీలన్నీ ఇలా 1 by 1 అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం పూరీలు కాల్చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీని కాంబినేషన్లో ఒక ఆలు కర్రీ నాకైతే చాలా నచ్చింది. మీరు ఎలా ట్రై చేస్తారో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సో చూసారు కదా ఎలా పొంగుతున్నాయో, ఇలా వేయగానే చాలా సాఫ్ట్గా బాగా వచ్చినాయి అన్నమాట. చాలా బాగా పొంగినాయి పూరీలు అయితే. సో ఇంకా వేడివేడిగా తినేసేయాలి కాబట్టి ఇంకా పూరి అన్నీ ఇంకా సర్వ్ చేసుకోవడానికి ఇంకా కర్రీ ఇంకా పూరీలు అవన్నీ కూడా తెచ్చేసుకొని ఇలా పెట్టుకున్నాము. ఇంకా దీని కాంబినేషన్లో చెప్పాను కదా ఆలు టమాటా మసాలా వేసిన కర్రీ అనమాట, అల్లం చిన్నులపై వేసిన కర్రీ. ఇంకా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మనం విడిగా రైస్లో బాగుంటుంది, ఇంకా పులావ్ చేసుకుంటాం కదా అందులో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా పూరీలో కూడా, పూరీకైనా చపాతీకైనా అన్నిట్లోకి ఈ కర్రీ కాంబినేషన్ చాలా రకాలుగా పనికొస్తుంది అనమాట. సో నేనైతే ఈ కర్రీ చేశాను, ఇంకా పూరీలు వేసుకోవడమే. చాలా చాలా వేడిగా ఉంది కర్రీ కూడా, ఇంకా సాఫ్ట్గా ఉన్నాయి పూరీలు. చూసారు కదా, నేను దీన్ని ఇలా తుంచి కూడా నేను మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో గోధుమ పిండితో నేను చేసిన పూరీలు అయితే నాకు ఇలా చాలా నచ్చినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, ఇంకా వేడివేడిగా తింటుంటే మనం పూరీలు ఎన్నైనా తినేస్తాం. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి ఇవైతే, మనకి ఆయిలీగా ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు. ఆయిల్ కూడా అస్సలు పీల్చవు, మంచి హెల్దీ ఫుడ్. ట్రై చేయండి, ఎలా ఉందో కూడా తెలియచేయండి.